హాయ్ ఫ్రెండ్స్, మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో ఎస్సిటి వాళ్ళ పేపర్ 29/2/2024 సెషన్ 1 ప్రీవియస్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన సైకాలజీ 30% ప్రాక్టీస్ చేద్దాం. వీడియో చూసే ముందు మిత్రులందరికీ చిన్న మనవి, ఫస్ట్ టైం కనుక మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి రికమెండ్ అయ్యి వాళ్ళందరికీ కూడా ఉపయోగపడుతుంది. ముందుగా సైకాలజీలో మొదటి ప్రశ్న, తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. తల్లిదండ్రులు పిల్లలకు తగిన స్వయం ప్రతిపత్తిని ఇచ్చే పెంపక శైలి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 సాధికారతత్వ. ఆప్షన్ 1 సాధికారతత్వ శైలి. నెక్స్ట్ క్వశ్చన్, అభ్యసనం జరిగే కాలం. అభ్యసనం జరిగే కాలం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, బెదిరించడం అనేది క్రింది వాటిలో బెదిరించడం అనేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 మానసిక పీడనం. ఆప్షన్ 1 మానసిక పీడనం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కింది వానిలో స్వీయ వనరులు. కింది వానిలో స్వీయ వనరులు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన. ఆప్షన్ 4 ప్రజ్ఞ మరియు ఆలోచన రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. మధ్యాహ్న భోజన పథకం అమలుపరచడానికి గల కారణం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం. ఆప్షన్ 2 పిల్లల ప్రాథమిక అవసరాలను తీర్చడం కోసం. తర్వాత ప్రశ్న, వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ. వస్తు స్థిరత్వ భావన ఏర్పడే దశ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ. ఆప్షన్ 2 ఇంద్రియ చాలక దశ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా. ఆంధ్రప్రదేశ్లో విద్యా కార్యక్రమం ఎల్ఐపి అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. ఆప్షన్ 2 అభ్యసన అభివృద్ధి కార్యక్రమం. తర్వాత ప్రశ్న, కింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేది. కింది వానిలో అనువంశికంగా ప్రాప్తించి శిక్షణ ద్వారా అభివృద్ధి చెందేవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు. ఆప్షన్ 3 సహజ సామర్థ్యాలు రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పిల్లలలో భావనోద్భవంను సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు. పిల్లలలో భావనోద్భవంను సులభతరం చేయడానికి ఉపాధ్యాయుడు ఏం చేయాలి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. ఆప్షన్ 2 ప్రత్యక్ష అనుభవాలకు ప్రాధాన్యతనివ్వాలి. తర్వాత ప్రశ్న, ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? కింది వానిలో ఈఎల్ థార్న్డైక్ ప్రతిపాదించిన ప్రజ్ఞా సిద్ధాంతం ఏది? రైట్ ఆన్సర్ ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం. ఆప్షన్ 4 బహుకారక సిద్ధాంతం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలను చెప్పమనడం. రాష్ట్రంలో మొదటి ర్యాంకు వచ్చిన విద్యార్థిని తన అనుభవాలను ఆలోచనలు చెప్పమనడం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి. ఆప్షన్ 1 అంతఃపరిశీలన పద్ధతి రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఐసిటి అనగా ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ. ఐసిటి అనగా ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం ఏది? కింది వానిలో మనం చేసే పనులను సమర్థించి చెప్పుకునే రక్షక తంత్రం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 హేతుకీకరణం.
ఆప్షన్ 2 హేతుకీకరణం కరెక్ట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. కృత్యాల ద్వారా అనుభవాత్మక అభ్యసనం జరిగేది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసన కేంద్రీకృత నమూనాలో. ఆప్షన్ 3 అభ్యసన కేంద్రీకృత నమూనాలో రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. ప్రతిస్పందించుట మరియు విలువ కట్టుట అనేవి ఈ రంగానికి చెందినవి. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 భావావేశ రంగం. ఆప్షన్ 4 భావావేశ రంగం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, తాడును చూసి పాము అని భయపడ్డం కింది వాటిలో తాడును చూసి పాము అని భయపడ్డం. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 భ్రమ. ఆప్షన్ 1 భ్రమ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి. పాఠశాల దశలోని పిల్లలు ఎదుర్కొనే సాంఘిక క్లిష్ట పరిస్థితి ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూన్యత. ఆప్షన్ 3 శ్రమించడం వర్సెస్ న్యూన్యత రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. కింది వాటిలో వైగోట్స్కీ అభ్యసన సిద్ధాంతాన్ని ఇలా కూడా అంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 నిర్మాణాత్మక అభ్యసన సిద్ధాంతం అని కూడా అంటారు. ఆప్షన్ 4 నిర్మాణాత్మక సిద్ధాంతం అని కూడా అంటారు. తర్వాత ప్రశ్న, బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. బోధనా లక్ష్యాలను రూపొందించడం ఈ దశలో జరుగుతుంది. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ. ఆప్షన్ 3 పూర్వ చర్యాత్మక దశ రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. టైప్ రైటింగ్లో బాగా ప్రావీణ్యం కలిగిన వ్యక్తి కంప్యూటర్పై డిటిపి పనిచేసేటప్పుడు జరిగే అభ్యసన బదలాయింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు. ఆప్షన్ 2 అనుకూల బదలాయింపు రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. స్కిన్నర్ ప్రకారం పిల్లలు భాషను వీటి ద్వారా నేర్చుకుంటారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 అనుకరణ అండ్ పునర్బలనం. ఆప్షన్ 1 అనుకరణ మరియు పునర్బలనం ద్వారా. తర్వాత ప్రశ్న, ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. ట్రాఫిక్ సిగ్నల్స్కు డ్రైవర్లు ప్రతిస్పందించే విధానం ఈ నియమానికి ఉదాహరణ. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 విచక్షణ నియమం. ఆప్షన్ 4 విచక్షణ నియమం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? ఓపెన్ ఎడ్యుకేషన్ రిసోర్సెస్ యొక్క ప్రాథమిక లక్ష్యం ఏంటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం. ఉచిత మరియు అందుబాటులో ఉండే అభ్యసన సామగ్రిని అందించడం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? కోహెన్ అనే శాస్త్రవేత్త ప్రకారం చూడడం ద్వారా జరిగే అభ్యసన శాతం ఎంత? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 83%. ఆప్షన్ 2 83% రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కింది వానిలో ప్రక్షేపక పరీక్ష. కింది వానిలో ప్రక్షేపక పరీక్ష ఏది? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఇతివృత్త గ్రాహ్యక పరీక్ష రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, వీరిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. కింది వారిని విద్య నేర్పగల మానసిక వికలాంగులుగా పరిగణిస్తారు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 స్వల్ప బుద్ధి మాంద్యులు. ఆప్షన్ 2 రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం. కార్యక్రమయుత అభ్యసనం ఈ సిద్ధాంత ఫలితం.
కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 2 కార్యసాధన నిబంధనం. ఆప్షన్ 2 కార్యసాధన నిబంధనం రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. విద్యార్థుల పనితీరును మెరుగుపరచడానికి చేసే మదింపు. కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు. ఆప్షన్ 3 అభ్యసనం కొరకు మదింపు రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, మొదట పిల్లవాడు వస్తువును పట్టుకోవడానికి మొత్తం చేతిని ఉపయోగించి తర్వాత చేతి వేళ్లతో పట్టుకోగలగడంలోని వికాస సూత్రం ఏమిటి? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది. ఆప్షన్ 3 వికాసం సాధారణ దిశ నుండి నిర్దిష్ట దిశగా సాగుతుంది రైట్ ఆన్సర్. తర్వాత ప్రశ్న, స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? స్మృతిపై ప్రయోగాలు చేసిన శాస్త్రవేత్త ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 4 ఎబ్బింగ్హాస్. ఆప్షన్ 4 ఎబ్బింగ్హాస్ రైట్ ఆన్సర్. అలాగే మన ఛానల్లో సైకాలజీ, తెలుగు మెథడాలజీ, ఈవీఎస్, సైన్స్, సోషల్కి సంబంధించి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 30 బిట్స్ వీడియోస్ని ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి, ప్లేలిస్ట్లో ఉన్నాయి. అలాగే డిస్క్రిప్షన్లో లింక్ కూడా ఇచ్చున్నాను, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూడండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.